హాయ్ అండి, వెల్కమ్ టు ది స్టిచింగ్ ప్యారడైజ్. ఆల్రెడీ కుర్తీ కటింగ్ చూసారు కదండి. ఈరోజు మనం సింపుల్ సల్వార్ డ్రాఫ్టింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డ్రాయింగ్ చూద్దాం. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తానండి. ప్లీట్స్ వస్తాయి కదండి, ఇలా ఉంటుంది కదండి సల్వార్. దీనికి మెజర్మెంట్స్ ఏమేమి కావాలో నేను చెప్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది సల్వార్ లెంత్ అండి. ఇది ఫుల్ లెంత్ అనమాట. తర్వాత హిప్ రౌండ్ ఎంత ఉందో, హిప్ రౌండ్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకోవాలండి. లూజ్ అలా ఏం అక్కర్లేదు, కరెక్ట్ టైట్లో తీసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది యాంకిల్ రౌండ్ తీసుకోవాలి. ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే మనం సల్వార్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నేను చెప్పే పద్ధతిలో కానీ మీరు డ్రాఫ్టింగ్, కటింగ్, స్టిచ్చింగ్ చేశారనుకోండి, ఏ సైజు వాళ్ళకన్నా ఈజీగా మనము సల్వార్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి ఫ్యాబ్రిక్ ఎంత కావాలో చూద్దామండి. 2 to 2.5 మీటర్స్ అయితే సరిపోతుందండి. 2 మీటర్స్ అంటే స్మాల్ సైజ్కి, మీడియం సైజ్కి 2 మీటర్స్ సరిపోతుంది. మీడియం సైజ్కి ఎక్సెల్ వాళ్ళకైతే 2.25 వరకు అయితే సరిపోద్ది. 45 కన్నా ప్లస్ ఉన్న వాళ్ళు అంటే XXL, XXL వాళ్ళకి 2.5 మీటర్స్ వరకు అయితే సల్వార్కి అయితే క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనము ఎలా డ్రాఫ్టింగ్ చేసుకోవాలో చూపిస్తాను. డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు ఫర్ సపోజ్ మన క్లాత్ అనేది ఇలా ఉంది అనుకోండి. ఇదేమో మీటర్ వైజ్గా, ఇట్లా ఏమో ఇది లెంత్ వైజ్గా అండి, మీటర్ లెంత్. ఇది విడ్త్ అంటే పన్నా సైడ్ అనమాట. పన్నా ఇది అయితే 2 to 2.5 వరకు తీసుకోండి. ఇటు వచ్చినప్పటికి మనకి 44, 42 ఇంచెస్ అంటే క్లాత్ని బట్టి ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇది మన ఫ్యాబ్రిక్ అనుకోండి, మొత్తము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదా. 4 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్ ఏమో ఇటు పెట్టుకోండి, ఆన్ ఫోల్డ్ సైడ్ ఏమో ఇటు పెట్టుకోండి. ఇలా అనమాట. ఇటు ఫోల్డ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఉన్న తర్వాత నెక్స్ట్ మనము లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. లెంత్ అనేది ఎలా మార్క్ చేసుకుందాం? ఫస్ట్ ఈ లెంత్ అనేది మార్క్ చేసుకుందామండి. ఈ లెంత్ మార్క్ చేసుకోవడానికి మనకి బెల్ట్ లెంత్ అనేది కావాలి. బెల్ట్ లెంత్ ఎలా కనుక్కుంటాము అంటే, మన ఫుల్ లెంత్ ఎంత ఉందో దాన్ని 6తో డివైడ్ చేసామనుకోండి, మనకి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అనమాట. ఒక మెజర్మెంట్స్ ఏమేమిటో ఒకసారి చూద్దాం. ఫుల్ లెంత్ వచ్చి 38 అండి, హిప్ రౌండ్ వచ్చి 36, యాంకిల్ రౌండ్ వచ్చి 12. ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే మనం ఈజీగా సల్వార్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం బెల్ట్ గురించి చెప్పుకుంటున్నాం కదా. బెల్ట్ అనేది మన ఫుల్ లెంత్ ఎంత ఉందండి? 38. 38కి 6తో డివైడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 6.3 వరకు వస్తుంది. ఈ బెల్ట్ అనేది మనకి 6.3 ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం బెల్ట్ అనేవి మనకి 4 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు వచ్చండి. మన ఇండివిజువల్గా కావాలి, మన మెజర్మెంట్స్కి మనకి పర్ఫెక్ట్గా బెల్ట్ అనేది తెలియాలి అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే కరెక్ట్గా బెల్ట్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి బెల్ట్ తెలిసిపోయింది కాబట్టి ఈ లెంత్ ఎంతో కనుక్కుందాం. ఈ లెంత్ కనుక్కోవడానికి ఫుల్ లెంత్ మైనస్ బెల్ట్ అనమాట. ఫుల్ లెంత్ మంది ఎంత? 38. 38లో నుంచి 6.3 తీసేసుకుందాం అనుకోండి.
తీసుకుంటే మనకి ఎంత వస్తుంది 31.7 వరకు వస్తుంది. అప్పుడు 32 వరకు చేసుకోవచ్చు అనమాట. $32 వచ్చింది కదండి, 32ని మార్క్ చేసుకుందాం. మన ఫ్యాబ్రిక్ ఇలా ఉందనుకోండి, 32 లెంత్ ఎంత ఉందో చూసుకుని అంతకి మార్క్ చేసుకుందాం. ఫస్ట్ మనము డౌన్లో ఒక 1/2 ఇంచ్ ఈక్వల్గా చేసుకుందామండి. ఈక్వల్గా చేసుకుంటే ఏంటంటే ఫ్యాబ్రిక్ అన్ఈవెన్గా ఉన్నా కానీ మనం ఈవెన్గా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్స్కి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత 32 లెంత్ ఎంతకు వస్తుందో చూసి 32 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇది 32 ఉందనుకుందాం, 32 ఉంది. నెక్స్ట్ వన్స్ లెంత్ అయిపోయిన తర్వాత మనము క్రాస్ పాయింట్ అనేది లెంత్ వైజ్గా విడ్త్ వైజ్గా క్రాచ్ లెంత్ కనుక్కుందామండి. క్రాచ్ లెంత్ అంటే ఈ పార్ట్, ఈ లెంత్ అనమాట. ఈ లెంత్ కనుక్కోవడానికి మనకి ఒక ఫార్ములా ఉందండి. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఈ సైజు వాళ్ళకన్నా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. హిప్ డివైడెడ్ బై 4 + 4 మైనస్ బెల్ట్, అంటే మనం ఇప్పుడు బెల్ట్ కనుక్కున్నాం కదా, ఆ బెల్ట్ అనమాట. బెల్ట్ని +1 ఇంచ్ ఇది యూజ్ చేశారనుకోండి, ఈ ఫార్ములా మనము ఏ సైజ్ వాళ్ళకన్నా సల్వార్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. ఈ 4 ఇంచ్ ఎందుకు ఇస్తున్నామంటే లూజింగ్ కోసం, మనకి క్రాచ్ దగ్గర లూజ్ అవ్వడానికి. 1 ఇంచ్ ఏమో మార్జిన్ కోసం అండి. ఇది కనుక్కుందాం ఇప్పుడు. హిప్ వచ్చేసి 36 డివైడెడ్ బై 4 + 4 మైనస్ బెల్ట్ ఎంత వచ్చిందండి 6.3 పెట్టి +1. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది 9 1 15 అంటే 14లో నుంచి 6.5 తీసేస్తే 7.7 వస్తుంది. మన క్రాచ్ లెంత్ వచ్చి 7.7 అండి. క్రాచ్ లెంత్ తెలిసింది కదండి. ఇప్పుడు క్రాచ్ లెంత్ అనేది మార్క్ చేసుకుందాం. క్రాచ్ లెంత్ ఎలా చేసుకుందామంటే మనకు వచ్చిన లెంత్ నుంచి 7.7 ఎక్కడికి వస్తుందో చూసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఒకసారి 7.7 చూసుకొని ఇక్కడికి ఒకటి మార్క్ పెట్టుకొని ఈక్వల్గా 7.7. ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసేపటికి మనకి 7.7 ఇంచెస్ ఉండాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, విడ్త్ కావాలి. క్రాచ్ విడ్త్ అనేది ఎలా ఉంటో తెలుసుకోవాలండి. క్రాచ్ విడ్త్ కనుక్కోవడానికి చార్ట్ ఉందండి. అది ఎలా ఉంటుందంటే 20 to 30 సైజ్ ఉందనుకోండి, వాళ్ళకి 1.5 వరకు తీసుకోవచ్చు. అదే 30 నుంచి 40 సైజ్ ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 40 నుంచి 50 సైజ్ ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము మన హిప్ అనేది, ఇది హిప్ చెక్ చేసుకోవాలండి. మన హిప్ అనేది 36 వస్తుంది కాబట్టి అది మనము ఎంత మార్క్ చేసుకోవాలి, 2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. 2 ఇంచ్ అనేది మన ఓపెన్ సైడ్ నుంచి 2 ఇంచ్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకుని అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనము క్రాచ్కి కర్వ్ డ్రా చేసుకోవాలి కదా. ఆ డ్రా చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇక్కడ మనం 7.7 ఎంత వచ్చిందో దాన్ని హాఫ్కి చేసుకుని మిడిల్కి మార్క్ చేసుకొని ఆ మిడిల్ నుంచి ఇంకో మిడిల్కి మార్క్ చేసుకొని క్రాచ్కి ఇలా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. దీంతో మన క్రాచ్ అనేది కర్వ్ అనేది మార్కింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనము యాంకిల్ని మార్క్ చేసుకుందాం. యాంకిల్ మార్క్ చేసుకోవడానికి యాంకిల్ రౌండ్ ఎంత వచ్చిందండి, యాంకిల్ రౌండ్ మన దగ్గర 12 ఉంది. 12 నుంచి 2తో డివైడ్ చేస్తే 6కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే
7. ఇది 1 ఇంచ్ అనేది మార్జిన్ కోసం అండి, మార్జిన్ కోసం. ఇప్పుడు మనము ఇది యాంకిల్ రౌండ్ అనేది మార్క్ చేసుకుందాం. యాంకిల్ రౌండ్ అనేది మన ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసుకొని ఈ విడ్త్ వచ్చేటప్పటికి 6 + 1 అంటే 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత మనము ఈ యాంకిల్ రౌండ్ని క్రాచ్ కర్వ్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకుందామండి. వన్స్ జాయింట్ అయిపోయిన తర్వాత మనము క్రాచ్ పాయింట్ నుంచి ఒక 2 to 3 ఇంచెస్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్ తీసుకుని ఒక మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత టువర్డ్స్ లోపలికి 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ యాంకిల్ రౌండ్ నుంచి ఇక్కడ 3 ఇంచ్ డౌన్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి బాటమ్ లెంత్ అనేది డ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ మనం ఇప్పుడు బెల్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చి ఇది 7.7 వచ్చింది కదండి, ఇది 2 ఇంచెస్ మిడిల్ తీసుకుని ఆఫ్ తీసుకుని మనము క్రాచ్ అనేది ఇలా డ్రా చేసుకున్నాము. ఇక్కడ నుంచి 6 + 1 7 ఇంచ్ వరకు ఒకటి మార్క్ చేసుకుని ఈ రెండింటిని జాయిన్ చేసుకున్నాం. జాయిన్ చేసుకుని ఒక 2 to 3 ఇంచెస్ వదిలేసాం కదా, వదిలేసి ఇక్కడ 1.5 ఇంచెస్ వదిలేసి ఇలా డ్రా చేసుకున్నాం. దీంతో మనకి లెంత్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బెల్ట్ వచ్చినప్పటికీ మన బెల్ట్ ఎంత వచ్చిందండి, 6.3 వచ్చింది. 6.3కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుందాం. 2 ఇంచెస్ ఎందుకంటే మనము ఇక్కడ ఫోల్డ్ చేసుకోవడానికి, అలానే మనము జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ కావాలి కదా, దానికోసం అనమాట. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్ రెండు కలిపితే 2 ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ కోసం అనమాట. స్టిచ్చింగ్ కోసము అండ్ ఫోల్డింగ్ కోసం ఇక్కడ మనకి నాడా వస్తుంది. ఈ లెంత్ అయితే మనము లెంత్ ఎంత తీసుకోవాలో తెలిసిపోయింది, 8.3. ఇప్పుడు మనం విడ్త్ ఎంత తీసుకోవాలో చూద్దాం. ఈ విడ్త్ ఎలా తీసుకోవాలి అంటే బెల్ట్ విడ్త్ మన హిప్కి 5 ఇంచెస్ ఇది లూజింగ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని 2తో డివైడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేయట్లేదు, ఓన్లీ 2 ఫోల్డింగ్సే చేస్తున్నాము. 2 ఫోల్డింగ్స్ చేస్తున్నాం కాబట్టి 2తో డివైడ్ చేసుకున్నాం. హిప్ వచ్చి 36 కదా, 36ని 5ని యాడ్ చేసుకుని 41ని 2తో డివైడ్ చేసుకుంటే 20.5. ఈ విడ్త్ వచ్చినప్పటికీ 20.5 వరకు మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా కట్ చేసుకుంటే మనకి సల్వార్ డ్రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఒక్కసారి దీనిలో మార్క్ చేసి చూపిస్తాను. ఇది మనం ఫ్యాబ్రిక్ అనుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాము. ఇది ఓపెన్ సైడ్, ఇది ఆన్ ఫోల్డ్ సైడ్. మన లెంత్ వచ్చినప్పటికి 32 ఎక్కడికి వస్తుందో చూసుకొని ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత మన లెంత్ అనేది 32 ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ ఎంతండి, 32 లెంత్. నెక్స్ట్ మనం మార్క్ చేసుకోవాల్సింది క్రాచ్ లెంత్ మనకి 7.5 వచ్చింది అనుకోండి. అందాజాగా నేను ఇక్కడికి పెడుతున్నాను. 7.7 ఇలా డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత క్రాచ్ విడ్త్ అనేది మనకి 2 ఇంచెస్ వచ్చింది కదండి, ఇక్కడికి 2 ఇంచెస్ అనుకుందాము. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 7.7. ఈ విడ్త్ వచ్చినప్పటికి 2 ఇంచెస్. ఈ విడ్త్కి కూడా మనము ఇక్కడ డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కర్వ్ డ్రా చేసుకోవాలి కాబట్టి మనం ఎలా డ్రా చేసుకుంటాం, మనకు క్రాచ్ లెంత్ వస్తుందో దానికి మిడిల్ తీసుకుని, దానికి కూడా మిడిల్ తీసుకుని ఒక కర్వ్ అయితే ఇచ్చుకుందాం. ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ యాంకిల్ రౌండ్ ఇది 7 ఇంచెస్ అనుకుందాము. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి నుంచి ఇక్కడికి ఒక డ్రా చేసి ఒక 3 ఇంచెస్ వదిలేసుకొని ఈ మిడిల్కి తీసుకున్న తర్వాత ఇక్కడ లోపల వైపు 1.5 ఇంచ్ వరకు
లోపల వైపు వెళ్ళాలండి. వెళ్ళి ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనము హిప్ కర్వ్ స్కేల్తో అన్న డ్రా చేసుకోవచ్చు, హ్యాండ్తో అన్న డ్రా చేసుకోవచ్చు, ఫ్రీ హ్యాండ్తో అన్న ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోండి. నేను చెప్పే పద్ధతి అర్థమవుతుందా అండి? మీకు డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు కానీ, కటింగ్ చేసేటప్పుడు కానీ, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి. ఓకేనా అండి? ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నామండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ బెల్ట్ మనం 4 ఫోల్డింగ్స్ చేయట్లేదండి, ఓన్లీ 2 ఫోల్డింగ్స్ తోటి 20.5 ఎక్కడొస్తుందో విడ్త్ వైజ్గా, లెంత్ వైజ్గా వచ్చి 8.3 ఎక్కడ వరకు వస్తుందో చూసి ఇక్కడికి మనం కట్ చేసుకోవాలన్నమాట. బెల్ట్ కటింగ్ అయిపోయింది కదండి. దీంతో మనకి డ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా కటింగ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.